తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో 2024-25 ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పురుషుల మహిళల హాకీ టోర్నమెంట్ శనివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సెగలి, ఎస్పీ బిందు మాధవ్ ముఖ్య అతిథులుగాను, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, అర్జున అవార్డు గ్రహీతలు ఎన్ మహమ్మద్ రియాజ్, పద్మశ్రీ ఎన్ ముఖేష్ కుమార్, సివిల్ సర్వీసెస్ క్రీడల బోర్డు కన్వీనర్ రాజ్ కుమార్ వర్మ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా డిఎస్ఏ క్రీడా మైదానంలో హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ విగ్రహానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని, టోర్నమెంట్ పతాకాన్ని, రాష్ట్ర పతాకాన్ని ఆవిష్కరించారు. द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर temples and the wildlife sanctuary here. This is one of the program where all from across the country our civil servants are coming together as team members. They are playing here, so this will not just build up the camaraderie, but otherwise it's also promote the physical fitness, our team spirit. So all in all, this is one of the greatest opportunity that we can have together. I hope you really enjoy the time here, play with passion, enjoy the game, and I really hope that you will have wonderful memories from Kakinada. Thank you. ఏలూరు జిల్లా భీముడలు గ్రామ దేవతల 12 ఏళ్ల జాతర వేడుకల్లో భాగంగా శ్రీ మద్దిరావమ్మ అమ్మవారి సంబరం వైభవంగా జరిగింది. భీముడలు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, గ్రామస్తులు హాజరై సంబరాన్ని తిలకించారు. తొలుత జిల్లా డిపిఓ అనురాధ, ఎంపీడీఓ పద్మావతి దేవి, సర్పంచ్ సునీత, గ్రామ కార్యదర్శి తనూజ, ఈఓ పిఆర్డి సుందరి, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ దత్తడ శ్రీనివాసరాజు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు వీరిని సత్కరించారు.
ప్రజలకు ఛత్రపతి శివాజీ ప్రత్యేకతపై అవగాహన కల్పించేందుకు ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ్, ఛత్రపతి శివాజీ సంస్థ నిర్వాహకులు కడపలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకుని నెల 16వ తేదీన శోభాయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ శోభాయాత్ర భవానీ దేవస్థానం మహారాష్ట్ర మఠం వద్ద ముగింపు జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. హిందూ బంధువులందరి ఆలోచన మేరకు ఈ ఛత్రపతి శివాజీ శోభాయాత్రను 16వ తేదీ అంటే 3 రోజుల ముందుగా రేపు వచ్చే ఆదివారం జరిపించ తలపెట్టినాము. కాబట్టి ఈ పత్రికా సమావేశం ముఖంగా ఇక్కడికి హాజరైన పత్రికా విలేకరుల, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, రేపు జరపబోయే ఛత్రపతి శివాజీ శోభాయాత్ర కడప పట్టణంలో గత 50 సంవత్సరాలుగా అద్వితీయంగా జరుగుతూ ఉంది. కాకపోతే ఇంతకుముందంతా కూడా బిల్టప్ ఏరియాలోని కొంత భాగానికే పరిమితమైన ఈ శోభాయాత్రను లాస్ట్ ఇయర్ నుంచి 2024 ఫిబ్రవరి 19వ తేదీన తలపెట్టిన శోభాయాత్రకు హిందూ సంఘాలందరూ కూడా ఐకమత్యంగా కలిసి వచ్చి ఛత్రపతి శివాజీ ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఛత్రపతి శివాజీ భారతదేశ హైందవ జాతికి, హిందూ సమాజానికే ఒక గొప్ప ప్రతిష్ట గల వ్యక్తిగా, హిందూ 18వ శతాబ్దంలో అంతరించిపోతున్న హిందూ జాతిని, అంతరించిపోతున్న హిందూ మహిళల మానాలను కూడా కాపాడేదానికి తన 16వ ఏటనే ఆయన కత్తిపట్టి 16వ సంవత్సరం నుంచి 17వ సంవత్సరం వచ్చేటప్పటికి కూడా ఒక సంవత్సరంలోనే దాదాపు 100 కోటలను జయించి ఆ ప్రతి కోటలో కూడా హిందూ సామ్రాజ్య పతాకాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచి ఆయన సామ్రాజ్య విస్తరణ, హిందువుల యొక్క బాధలను ఆయన తెలుసుకొని హిందూ జాతిని సంరక్షించాలి, హిందూ జాతి యొక్క ఐకమత్యాన్ని మనం నిలబెట్టాలి, హిందూ జాతి భారతదేశంలో పునరుద్ధరింపబడాలి, భారతదేశం ఒక హిందూ జాతి దేశంగా నిలబడాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఎన్నో వీరోచిత పోరాటాలు చేసి మరాఠా యోధుడు, వీరాది వీరుడైన మన హిందూ జాతి యొక్క పుణ్యపురుషుడు శివాజీ జన్మించి ఆ రోజున ఆయన చేసిన కృషి ఫలితమే ఈరోజు భారతదేశంలో హిందూ జాతి ఈ విధంగా కొంతవరకైనా ఉందనే దానికి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనేది నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ ఛత్రపతి శివాజీ శోభాయాత్రని ఎప్పటి నుంచో జరుగుతున్నది అన్నది పక్కన పెడితే చేసుకుంటూ వస్తున్నారు, మనం హర్షించాల్సిన విషయం అది. కానీ ఈరోజు శోభాయాత్రలు అద్భుతంగా జరుగుతున్నాయి దేశం మొత్తం. దానికి నాంది కడపలో ఎప్పటి నుంచో జరుగుతుంది. దాన్ని అందరికీ తెలియపరిచి ప్రతి ఒక్కరూ కుటుంబంలో ఉన్నటువంటి పిల్ల, పాప, తల్లి, తండ్రి, మహిళలు ముఖ్యంగా పార్టిసిపేట్ చేసి పాల్గొని ఈ శోభాయాత్రని జయప్రదం చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అందరిని ఆహ్వానించడానికి భాగంగా నన్ను కూడా ఇక్కడికి విచ్చేసినందుకు, అయోధ్య ఐక్యవేదిక వ్యవస్థాపక సభ్యులందరము కలిసి కూడా ఈ శోభాయాత్రకి మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. విజయనగరం జిల్లా తెర్లా మండలం నెమలంలో 3 రోజుల క్రితం జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనది ప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని వెల్లడించారు. హతుడికి వరుసకు అన్నదమ్ములయ్యే వారే హత్య చేశారని తెలిపారు. నిందితులు కోనరి అచ్యుతరావు, శివకృష్ణను అరెస్ట్ చేశామన్నారు. మృతుడు కోనరి ప్రసాద్ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా పొలంలోకి తీసుకెళ్లి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించినట్టు తెలిపారు. లిమిట్స్లో 10వ తేదీన ఒక మర్డర్ జరిగింది. నమలం విలేజ్, బొబ్బిలి సబ్ డివిజన్, తెరలం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 10వ తేదీన ఒక మర్డర్ జరిగింది. కోనారి ప్రసాద్ అనే అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, బెంగళూరులో పనిచేస్తాడు. నెమలం విలేజ్ సంబంధించిన అతను 3 రోజుల క్రితం ఊరికి రావడం జరిగింది. వచ్చినాక 10వ తేదీ రాత్రి అతను డెడ్ బాడీ ఒక రోడ్ మీద దొరికింది. ఫస్ట్ అది ఒక యాక్సిడెంట్ జరిగిందని అనుకున్నారు. దగ్గరలోనే ఒక అతని మోటార్ సైకిల్ కూడా దొరికింది. కానీ అక్కడ వెళ్ళి విచారిస్తే అది ఇంజరీస్ క్లియర్గా మర్డర్ లాగా ఉన్నాయని గుర్తించి ఇమ్మీడియట్గా దాని మీద 10వ తేదీన మార్నింగ్ అవర్స్లో దాని మీద మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. మర్డర్ కేసు నమోదు చేసి దాని మీద బొబ్బిలి రూరల్ ఇన్స్పెక్టర్ నారాయణరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ మర్డర్ కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో దీంట్లో జరిగింది ఏంటంటే, ఎవరైతే
చనిపోయిన అతను ఉన్నాడు. ఆ చనిపోయిన అతనికి A1 ఎవరైతే ఉన్నారో అచ్యుతారావు వైఫ్తో అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. సో దాని గురించి A1 అండ్ A2 అనే అతను శివకృష్ణ, A1 అండ్ A2 ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు అన్నదమ్ములు. సో ఈ A2 ద్వారా A1కి డిసీజ్డ్కి ఆ వైఫ్తో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని సంగతి తెలిసింది. అది తెలిసినాక వాళ్ళు దానికి సంబంధించి కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా చూడడం జరిగింది. అది చూసినాక వాళ్ళ ఈ డిసీజ్ని చంపేయాలని ఒక ప్లాన్ వేశారు. ప్లాన్ వేసినాక ఎప్పుడైతే ఇతను డిసీజ్డ్ ఊరికి వచ్చినాక అతను వాళ్ళతో రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళతో ఫోన్ మీద మాట్లాడడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సంత్ సేవాలాల్ మహారాజుకు నివాళులర్పించిన చంద్రబాబు, మహాత్మా గాంధీ కంటే ముందే సేవాలాల్ అహింస పాటించారన్న సీఎం. షష్ఠ షణ్ముఖ ఆలయాత్ర పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్, తిరుత్తనే ఆలయ సందర్శనతో పూర్తయిన పవన్ యాత్ర. వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించిన మంత్రి నారా లోకేష్, తప్పు చేసిన వైసీపీ నేతలు తప్పించుకోలేదని స్పష్టీకరణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.